న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం బిక్కబోలు గ్రామంలో అతి పురాతన దేవాలయాల్లో 11 సంవత్సరాల తూర్పు చాళుక్యుల కాలం నాటి బిక్కబోలు నుండి ఓలపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న ఈ పురాతన శివాలయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక శివరాత్రి రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ అభిషేకాలు మాత్రం జరుగుతుంటాయి. ఒక శివరాత్రి రోజున మాత్రమే అభిషేకాలు అయితే మాత్రం జరుగుతుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల మన ఈ తూర్పు చాళుక్యుల కాలంలో ముస్లిం దండయాత్రలో ఒక ధ్వంసమైన ఆలయాల్లో ఈ యొక్క ఆలయం అని మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పటి కాలంలో పురాతనంగా ప్రాముఖ్యత కలిగినటువంటి కేదారలింగేశ్వర స్వామి అనే ఆలయం ఇది ఈ దిక్కవర గ్రామంలో కొన్ని అతి ప్రాముఖ్యమైన ప్రాచీన దేవాలయాలు కలిగి ఉండడంపై అప్పట్లో చాళుక్యుల కాలంలో పూర్తిగా ఈ యొక్క కేదారలింగేశ్వర స్వామి వారి ఈ శివలింగం పూర్తిగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఇక్కడ ఈ శివలింగంలో మనకి పూర్తిగా చెప్పవలసిన ఇందులో మనకి చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఒక శివరాత్రి రోజు అయితే మాత్రం ఇక్కడ అభిషేకాలు పురోహితులచే దూర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ కోరికలు తీర్చి కేదారలింగేశ్వర స్వామిగా కూడా ఇక్కడ అందరూ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి రోజు కూడా ఇక్కడైతే మాత్రం ఈ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాకపోతే పూజ అనేది మాత్రం ఒక శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ పురోహితులచే పూజ జరుగుతుంది. అయితే ఇక్కడ రేపు శివరాత్రి రోజు ఉదయం 4 గంటల నుండి తెల్లవారుజాము నుండి కూడా భక్తులు ఇక్కడ ఎటువంటి క్యూల్లో ఎటువంటి కూడా రద్దీగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే కాలంలో చూసుకుంటే మనం ఇక్కడ పూర్తిగా బ్రహ్మోత్సవం కలిగిన ఈ యొక్క శివలింగంలో అయితే మాత్రం మనం అక్కడ చూడొచ్చు. ఆ శివలింగానికి కూడా అప్పటి యొక్క శివలింగానికి కొద్దిగా దెబ్బతిలిగి కూడా ఉంటుంది. ఆ శివలింగంలో బ్రహ్మసూత్రం కలిగిన ఏకైక శివలింగం మన ఈ బిక్కబోలు ఓలపల్లి రోడ్లో గల ఈ గ్రామంలో వేచి ఉందని తూర్పు చాళుక్యుల నాటి 11 సంవత్సరాల నాటి కాలం నాటి ఈ కేదారలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ తూర్పు చాళుక్యుల ఆలయాల్లో బిక్కబోలు గ్రామంలో అనేక దేవాలయాలు ప్రాచీనంగా ప్రసిద్ధిగాంచమని చెప్పవచ్చు. కాకపోతే రేపటి రోజు శివరాత్రి రోజున మహాపర్వదినం రోజున అభిషేకాలు పురోహితులచే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ అభిషేకాలన్నీ కూడా జరిగి భక్తులకి దర్శన భాగ్యం కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి మరి ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా తెలియజేస్తుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బిక్కవోలు మండలం. నా పేరు ఎంసన్ రవి. బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామం ఓలపల్లి వెళ్లే దారిలో ఏం చేసి ఉన్న శ్రీ కేదారేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని రకాల విద్యుత్ దీపాలంకరణ మరియు అన్నదాన సంతర్పణ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇది ఏడాదికి ఒకసారి నిత్య పూజలు అంటుకుంటారు ఇక్కడ కేదారేశ్వర స్వామి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే మహాశివరాత్రి రోజున మట్టుకే ఈ నైవేద్యాలు అభిషేకాలు జరుగుతాయి. మిగతా రోజుల్లో మట్టుకి ఒక దర్శనం మామూలుగా ఉంటుంది తప్ప పూజలు గట్రా ఏమీ జరగవు. ఒక మహాశివరాత్రి రోజునే ఈ ఆలయం విశిష్టత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. నా పేరు చిరువురు సుబ్రహ్మణ్య శర్మ. మాది బిక్కవోలు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం. బిక్కవోలులో ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి రోజున ఒక రోజునే తెరుస్తారు. శివరాత్రి రోజున ఎవరైతే స్వామిని దర్శిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కావున స్వామిని అందరూ దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అసలు ప్రముఖ చారిత్రక ఈ దేవాలయం దీని చరిత్ర ఏంటి, దీని విశిష్టత ఏంటి? ఇది 11 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యుల కాలం నాటి దేవాలయం. మిగతా రోజుల్లో ఓన్లీ తెరిచే ఉంటుంది కానీ దర్శనం ఉండదు. స్వామివారి మటుకి ఒక శివరాత్రి రోజునే దర్శిస్తారు. శివరాత్రి రోజు నాడు మాత్రమే స్వామివారికి పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసుకోవచ్చు. అందుకని భక్తులందరూ ఇచ్చేది స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం.